హాయ్ ఫ్రెండ్స్. ఢిల్లీలో ఉత్తమ్ నగర్లో తరుణ్ అనే ఒక దళిత వ్యక్తిని కొంతమంది ముస్లింలు హోలీ సందర్భంగా కొట్టి చంపారు. అంటే హోలీలో ఒక చిన్న పాప ఆ హోలీ బెలూన్ను ఒక ముస్లిం మహిళపై విసరడం, ఆ తర్వాత అది గొడవై ఆ తరుణ్ అనే వ్యక్తిని కొట్టి చంపేశారు కదా. ఆ తర్వాత అక్కడ హిందువులు మొత్తంగా ఏకమయ్యారు. అందరూ కూడా స్థానిక ముస్లింలు వాళ్ళు ఇన్నాళ్ళు ఏవైతే చేశారో అవే వాళ్ళకు చేసి చూపిస్తూ ఉన్నారు. దీనిపై తాజాగా అసదుద్దీన్ ఓవైసీ రంజాన్ మాసం సందర్భంగా చార్మినార్ పక్కనే ఉన్న మక్కా మసీదులో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే, ఢిల్లీలో ఉత్తమ్ నగర్‌లో అసలు ముస్లింలు బతకడానికి పరిస్థితే లేనట్టు కనిపిస్తుంది. అక్కడ రంజాన్‌ను చేసుకోవాలంటేనే కూడా వీళ్ళు హిందువులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తాము రంజాన్ చేసుకోవడానికి ఏకంగా కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అనే విధంగా ఓవైసీ మాట్లాడారు. నిజానికి ఇందులో తప్పెవరిది? అసలు ముస్లింలకు ఈ దేశంలో స్వేచ్ఛ లేదా? ఆర్ఎస్ఎస్, బీజేపీలు కలిసి ఈ విధంగా చేస్తూ ఉన్నాయా అనే విషయాలను ప్రస్తుతం మన ముందున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే హరి. సార్, ప్రస్తుతం ఇక్కడ ఢిల్లీలో ఉత్తమ్ నగర్‌లో జరిగిన ఇన్సిడెంట్‌ను మనం ఒక్కసారి మాట్లాడుకుంటే అక్కడ ఏం జరిగింది సార్? హరి అసలు ఉత్తమ్ నగర్ ఢిల్లీ పశ్చిమ ఢిల్లీలో ఉంటది. ఉత్తమ్ నగర్ ఇది సార్. థిక్లీ పాపులేటెడ్ ఏరియా. ఇది ఢిల్లీలోనే అత్యధికంగా పాపులేషన్ ఉండే ఏరియా ఇది. అంటే పర్ స్క్వేర్ కిలోమీటర్ కు 50,000 మంది ఉంటారు ఇక్కడ. ఓకే. అంత థిక్లీ పాపులేటెడ్ ఢిల్లీలో ఇంకో ప్రాంతం లేదు. పైగా ఇక్కడ ఈక్వల్ గానే ఉంటారు హిందువులు, ముస్లింలు అందరూ పెద్ద సంఖ్యలో ఉంటారు. పక్కా బిజినెస్ ఏరియా ఇది. వ్యాపార ఇది ఉంటుంది. జనసాంద్రత చాలా ఎక్కువ ఉంటది. హ్మ్. ఆర్య సమాజ్ మార్గ్ అని ఉంటది. అక్కడ హిందువులు ఎక్కువ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో ముస్లింలు ఎక్కువ ఉంటారు. ఇది అక్కడ ఉండేటువంటి ఒక వాతావరణం. చాలా ఏళ్ళుగా అందరు కలిసే ఉన్నారు. ఏ గొడవలు లేవు, ఏమీ లేవు. అయితే జరిగింది ఏంది అని అంటే హోలీ పండుగ నాడు ఇది బాగా ఈ మధ్యన వైరల్ అయింది. అందరికి సోషల్ మీడియాలో కూడా బాగా పెద్ద ఎత్తున వచ్చింది. పెద్ద ఎత్తున హోలీ జరుపుకుంటున్నారు హిందువులు. వాళ్ళ పండగల్లో వాళ్ళు మునిగిపోయి ఉన్న సమయంలో ఒక చిన్న బేబీ 11 ఏళ్ల అమ్మాయి పై అంతస్తులో ఆడుకుంటుంది. ఒక హ్మ్. బెలూన్, వాటర్ కలర్ వాటర్ నింపినటువంటి ఒక బెలూన్ ఆమె చేతిలో నుండి మిస్ అయి పడ్డది కిందికి. ఓకే. పడ్డప్పుడు అది ఒక ముస్లిం లేడీకి నీళ్లు చిట్లాయి. డైరెక్ట్ గా ఆమె ఏం మీద పడలేదు కాదు. పక్కకే పడి ఉంటది. బహుశా నీళ్లు చిట్లాయి. ఓకే. నాకు కలర్ చిట్లింది అనేసి నా మీద రంగు ఎట్లేస్తారు అది ఇది అని ఆమె గొడవ చేసింది. ఆ గొడవ ఎంత చేసింది అంటే వాళ్ళ దగ్గర బంధువులను పిలిచింది, వాళ్ళని పిలిచింది. తర్వాత వీళ్ళంతా వెళ్ళి వీళ్ళ ఫ్యామిలీ అంతా వెళ్ళి ఆమెకు సారీ చెప్పారు. ఆమె కొరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా సారీ చెప్పారు. హ్మ్. అయినా ఆమెకు తృప్తి కలగలేదు. మళ్ళా వెళ్ళింది. మళ్ళా వెళ్ళి గల్లీలో ఉన్న అందరినీ తీసుకొని వచ్చేసింది. ఓ 40, 50 మంది ముస్లిం మూక. హ్మ్. వస్తూనే ఆ ఈ అమ్మాయి యొక్క మేనమామ అంటే తరుణ్ అనే అబ్బాయి, ఓకే. 26 ఏళ్ల కుర్రాడు. ఆ పిల్లోడు కూడా ఎక్కడో వెళ్ళి ఫ్రెండ్స్ తో హోలీ ఆడి తిరిగి వాపస్ వస్తున్నాడు. అప్పటికి ఇంటికి వస్తున్నాడు. హ్మ్. ఇంటికి ఇంట్లోకి వచ్చే సమయంలో వీళ్ళు వచ్చారు కనుక పట్టుకున్నారు, కొట్టారు. ఆయనకు అర్థమే అయితలేదు. ఎందుకు హ్మ్. కొడుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. కొడుతున్నారు, తిడుతున్నారు అనుకుంటున్నాడు. చూస్తుంటే చంపుతున్నారు. ఓకే. రాడ్లు తెచ్చారు, కట్టెలు తెచ్చారు, నెత్తి పగలగొట్టారు. మొత్తము ఇష్టం ఉన్నట్టుగా కొట్టి చంపారు. కొట్టి ఓకే. చంపారు లాస్ట్. ఇది జరిగినటువంటి దుర్మార్గం. ఒక దళిత యువకుడి పైన వాడికి తెలియదు వాడికి ఏమైతుంది, ఎందుకు అవుతుంది, ఈ రెండు హ్మ్. ప్రశ్నలకు జవాబు తెలియదు. కానీ అవుతుంది, కొడుతున్నారు, అదొకటే తెలుసు. తప్పించుకోలేని స్థితి 40 మంది మీద పడ్డప్పుడు. ఇది ఊహించు ఒక్కసారి. ఆ, ఓ ప్రాణం ఎందుకు పోతుందో వాడికి తెలియదు. అవును. చనిపోయాడు. మొత్తం కుటుంబం అంతా కూడా విలవిల్లాడిపోయింది. ఒక నిరుపేద దళిత కుటుంబం, ఒక యువకుడు, 26 ఏళ్ల యువకుడు చనిపోయాడు. సహజంగా ఆ చుట్టుపక్కల ప్రతిక్రియ వస్తది. ఎక్కడైనా సరే వస్తది. అవును అది సార్. గుజరాత్ అయినా వస్తది, ఢిల్లీ అయినా వస్తది, ఎక్కడైనా వస్తది. అవును. ఈ చర్య ఏదైతే ఉందో, ఈ చంపడము, ఈ మూక మీరు అంటుంటారు కదా, మూక దాడులు అని అంటారు. ఎవరు? హిందువులు మా పైన మూక దాడులు చేస్తున్నారు. హ్మ్. లించింగ్ అని అంటారు ఇంగ్లీష్ లో మీరు. మాబ్ ఈ లించ్. దేశంలో మాబ్ లించింగ్ అని. ఇప్పుడు మాబ్ లించింగ్ ఎవరిదో చెప్పండి. ఈ మాబ్ లించింగ్ గురించి మాట్లాడే వాళ్ళందరూ వచ్చి బయటికి వచ్చి హ్మ్. మాట్లాడాలి కదా. మరి ఇది ఇంత అన్యాయమా? నిన్న అవును. కొద్ది రంగు నీళ్లు పడితే చంపేస్తారా? ఇది ఎక్కడి అన్యాయం అని మాట్లాడాలి. ఎందుకు?
మాట్లాడరు? ఓవైసీ ఎందుకు మాట్లాడలేదు? రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు సెక్యులర్ ఇకో సిస్టమ్ అంతా నోడ్లు ఎందుకు మూతపడ్డాయి? అసలు అది. దళిత సంఘాలు ఏం చేస్తున్నారు నేను అడుగుతున్నాను. దళిత సంఘాలు ఏమనుకుంటున్నారు అసలు ఈ దేశంలో? మీరు మీ పైన ముస్లింలు దాడి చేస్తే పవిత్రమైన దాడిగా మీరు ఏమైనా భావిస్తున్నారా అది? ఆ! సార్ మీరన్నది నాకు అర్థం. ఆ, ఆ! సార్ మీరన్న మాట చెప్పండి. నిజమే సార్. ఈ మూక హత్య అనేది హోలీ పండుగ రోజు జరిగింది. ఇప్పటికే దగ్గర దగ్గర 10, 15 రోజులు అవుతుంది సార్. ఇప్పటి వరకు ఏ ఒక్కరు మాట్లాడలేదు. రాహుల్ గాంధీ గాని రీసెంట్‌గా ఒక 2 రోజుల ముందు మాట్లాడారు సార్. అందులో కూడా చాలా నీట్‌గా మాట్లాడారు. ఇందులో దళితుడనో, ముస్లిం అనో ఎక్కడ కూడా మెన్షన్ చేయకుండా ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీ సృష్టించిన దాని వల్లే వీళ్ళు ఈ విధంగా చేశారు అనే విధంగా మాట్లాడారు రాహుల్ గాంధీ. అంటే ఇటు ఓవైసీ చూసుకుంటే అసలు దేశంలో ముస్లింలకు రక్షణే లేదు. మేము రంజాన్ పండగ చేసుకోవాలంటే ఏది హైకోర్టుకి వెళ్లి పర్మిషన్ తెచ్చుకోవాలా అనే విధంగా మాట్లాడారు సార్. ఇక దళిత సంఘాలైతే మీరన్నట్టు ఒక్కరు కూడా కనీసం మాట్లాడలేదు సార్. అదే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దళిత సంఘాలంటే ఈ కమ్యూనిస్టులు సోకాళ్ళు, వీళ్ళు కూడా ఈకో సిస్టమ్ కూడా అంతే. ఎందుకు ఎందుకు వీళ్ళు మాట్లాడారు? దళితుల పైన దాడి జరిగితే వాడి ప్రాణం కాదా? ఆ ప్రాణానికి వాల్యూ లేదా మరి? హ్మ్. దళితుల పైన బ్రాహ్మణులు చేస్తేనే, లేకపోతే ఇంకా రెడ్డిలు చేస్తేనే, లేకపోతే ఇతర ఎవరో హిందువులు చేస్తేనే అది దాడినా? దాడే కదా. దళితుడు పేదవాడు, బక్క చిక్కినోడు, ఆడిపైన అతని పైన ఎవరు దాడి చేసినా అది దాడే కదా. ఆ ప్రాణంకు విలువ ఉంది కదా. ఇదే హ్మ్. కదా అందరూ అంటున్నది మరి. కనుక అలాంటి విలువ ముస్లింలు దాడి చేసి ఎందుకు ఉండట్లేదు అనేది నన్ను వేధించేటువంటి ప్రశ్న. ఈ దేశంలో ఎందుకో మీ నోళ్లు మూతపడతాయి అని నేను అంటున్నాను. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఆ తెలికపల్లి రవి అనేట ఆయన ఒక ఆయన ఉంటాడు. ఆయన మాట్లాడాలి కదా. చాలా అవును. ఎక్కువ వచ్చి మాట్లాడుతుంటారు కదా. కమ్యూనిస్ట్ మేధావి అని అంటుంటారు కదా. లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఉంటాడు కదా. వీళ్ళు కదా అందరూ హరగోపాలు, ఆ గోపాలు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఒక దళిత ప్రాణం గురించి ఎందుకు మాట్లాడారు మీరు? ఇప్పుడు ఈయన వచ్చి ఓ వీధులకు ఎక్కి మాట్లాడుతున్నారు. ఎవరు ఈయన? ఓవైసీ ఏమంటున్నాడు? మేము 19 కోట్లు, 20 కోట్ల మంది ముస్లింలము ఈ దేశంలో. ఏంది మేము పండుగలు కూడా చేసుకోకూడదా ఈ దేశంలో? ఏం జరుగుతుంది? మాకు ధమ్కీలు ఇస్తారా మీరు? మేము హ్మ్. పండుగలు చేసుకోవాలంటే మేము కోర్టుకు పోవాలనా? కోర్టుకు పోయి అనుమతులు తెచ్చుకోవాలనా? మోడీ గారు చెప్పండి. మీరు విశ్వగురువు అవుతామని చెప్తున్నారు కదా. ఇదేం పాలన? ఇది రూల్ ఆఫ్ లా అంటారా? ఇదేనా? ఇది చట్టబద్ధమైన పాలననేనా అని మోడీ గారిని అడుగుతున్నారు. లేకపోతే ఈయనని అడుగుతున్నారు. బీజేపీ పార్టీని ఆయన ప్రశ్నిస్తున్నాడు. కనుక ముస్లింలు ఇల్లు ఖాళీ చేసి పోతున్నారు ఇక్కడ. రక్షణ లేదా? మా ముస్లింల ప్రాణానికి ఇక్కడ రక్షణ లేదా? మేము ప్రశాంతంగా పండుగ చేసుకోకూడదా? రోజా ఉన్నాం, మేము ఉపవాసం ఉన్నాం. మీరేమో విశ్వగురు అంటారు, లేకపోతే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అంటారు. ఇదేనా మీ ఎకానమీ? ఇదేనా మీ ఇది? పండుగ చేసుకోలేని, ప్రశాంతత లేని వాతావరణం ఇది దేశమా? ఇది వల్లకాడా? లేకపోతే రాజ్యం ఉందా? ఎక్కడ పోయింది? పోలీస్ ఏమైంది? సో ఇలాంటి మాటలన్నీ చాలా హ్మ్. అద్భుతంగా మాట్లాడతారు. కానీ ఒక్క నోరు తెరిచి తరుణ్ అనే ఒక్క మాట ఎందుకు రాదు ఆ నోటి నుంచి? ఆ నాలుక హ్మ్. ఎందుకు తరుణ్ అనే ఆ ఒక ప్రాణం పోయిందని నువ్వు రికగ్నైజ్ కూడా చేయవా? ఆ! గుర్తించవు కూడా గుర్తించవా? ఇది దారుణమని మాట అనలేదు, లేకపోతే ఖండించలేదు. 15 రోజులుగా రాహుల్ గాంధీ కూడా ఖండించలేదు. హ్మ్. ఈయన ఖండించలేదు. మీ ఇకో సిస్టమ్ ఎవరు కూడా ఖండించరు. మీరు ఇండియా పార్టీలు ఏవి ఖండించవు. అది దానికి వాల్యూ లేదా అంటున్నా. అందుకే నేనేమంటున్నా అంటే ఇప్పుడు మొదటిసారి మీరు హోలీ, రంగుల హోలీ రక్తపు హోలీ అయిపోయింది. హ్మ్. రంగుల ఎగ్జాక్ట్‌లీ. హోలీ, హిందువులు చేసుకున్న రంగుల హోలీ రక్తంతో హోలీ చేసుకునే ఒక పరిస్థితి వచ్చింది. అందుకే హిందువులందరూ ఇప్పుడు ఏమైందంటే మమ్మల్ని ఎవడు కాపాడడు. హ్మ్. వాళ్ళకి అర్థమైపోయింది. మమ్మల్ని మేమే కాపాడుకుంటాం. మీరు అన్నారు కదా మమ్మల్ని మేము హోలీ చేయనియరు కదా. మా ఈద్‌ను మీరు రక్తమయం చేశారు కదా. మా యొక్క హోలీని మీరు రక్తమయం చేశారు కదా. మీరు ఈద్ ఎలా సెలబ్రేట్ చేస్తారో చూస్తామని అన్నారు వాళ్ళు. ఆ రోజు నుంచి కంటిన్యూస్ గా అక్కడ ప్రొటెస్ట్ జరుగుతా ఉంది. ఆ రోజు నుంచి చాలీసా చదువుతున్నారు రోడ్లపైకి వచ్చి హిందువులందరూ కూడా భజన చేస్తా ఉన్నారు. చాలీసా హ్మ్. చదువుతా ఉన్నారు. ఆ ప్రొటెస్ట్ ప్రోగ్రామ్స్ చేస్తా ఉన్నారు. పోలీస్ ఎంత నిర్బంధం పెట్టింది అంటే సుమారుగా 5,000, 6,000 మంది సెంట్రల్ బలగాలనే వచ్చి కూర్చున్నాయి.
హ్మ్. నిరంతరం క్షణం ద్రోణులతో డ్రోన్స్ పైన తిరుగుతా ఉన్నాయి. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు. మార్చి 4 నుంచి ఈ రోజు వరకు కూడా, ఈద్ పండగ జరిగేంత వరకు కూడా అక్కడ ఒక్క చీమ చిటుకుమన్నా పోలీసులు పరిగెత్తుతా ఉన్నారు. ఒక్క బయటి వ్యక్తిని అక్కడికి రానివ్వలేదు. ఎంత హ్మ్. పగడ్బందీ ఇది చేసినారంటే నిఘా నీడలో పెట్టారు మొత్తం ఉత్తమ్ నగర్. అది. అందుకని ఏ దుర్ఘటన జరగలేదు. జరిగిందంతా ఏం జరిగింది అంటే భజన జరిగింది అక్కడ ఆ వీధులలో. హ్మ్. దాంతో కొంతమంది ముస్లింలు ఇక్కడ మేము పండుగ చేసుకోలేమేమో అని దీంతో కొందరు ఖాళీ చేసినటువంటి మాట కరెక్ట్. ఖాళీ చేశారంటే కొంత తాత్కాలికంగా బయటికి వెళ్ళారు. హ్మ్. కానీ ఈ రోజు జరిగింది ఏంటంటే అక్కడ ఈద్గా దగ్గర వెళ్ళి వీళ్ళు ఏదైతే ప్రార్థన చేస్తారు కదా, ఇదంతా ఓకే. జరిగింది. ప్రార్థనలు చేశారు వాళ్ళు. కనుక ప్రార్థనలు విజయవంతంగా పూర్తి చేసి రిటర్న్ వెళ్ళేటప్పుడు పోలీసులపై పూల వర్షం కురిపించారు ముస్లింలు. హ్మ్. హ్మ్. ఇది నేను చెప్తున్నాను. ఇది ఈ దేశం. అది. మోడీని మీరు అంటున్నారు కదా, మీరు ఇదేం పరిపాలన, రూల్ ఆఫ్ లా గురించి ఓవైసీ మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడిన మాటలు ఈ దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు. హ్మ్. 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే మా 25 కోట్ల మంది ఏం చేస్తామో మేము చూపిస్తాం. 100 కోట్ల మందిని ఖతం చేస్తామని మాట్లాడినోడు హ్మ్. ఈరోజు చట్టం గురించి మాట్లాడుతున్నాడు. సార్ కనుక చట్టాన్ని నా చేతిలో తీసుకుంటానని అన్నాడు. కళ్ళు మూసుకోండి, నా చేతిలో తీసుకుంటాను. ఇప్పుడు చట్టం ఏం చేస్తుందనే మాట్లాడుతున్నాడు. దానికి జవాబు ఏంటంటే చట్టం నేను కాపాడింది. హ్మ్. క్షణము డ్రోన్స్ తోటి నీడలో పెట్టి ఒక్క ముస్లిం పైన ఒక్క చిన్న దాడి జరగకుండా ఈద్ జరుపుకుని ప్రార్థనలు జరుపుకునే చక్కటి వాతావరణము, సెక్యూరిటీ నీకు ఇచ్చింది. ఇది భారతదేశం, ఇది మోడీ ప్రభుత్వము, ఇది థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మారబోతున్నటువంటి దేశము. ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి చెప్పు, రాహుల్ గాంధీని కలుపుకొని చెప్పు, నిజంగా ఈ దేశంలో మాకు సెక్యూరిటీ ఉంది, మాకు ఏది జరగలేదు అని నువ్వు చెప్పాలి కదా. మరి ఇప్పుడు అవును. నువ్వు మాట్లాడతావు కదా ఇంత ఎత్తున, నువ్వే కదా నువ్వు 100 కోట్ల మంది భారతీయులను ఖతం చేస్తానటువంటి వాడవు, చట్టాన్ని చేతిలో తీసుకుంటానన్నవాడు, మీరు కళ్ళు మూసుకొని మీ పని చేస్తానన్నవాడవు. కనుక ఇది ఒక మానసిక స్థితి. సార్ హరి, ఇంకొక నేను విషయం. నేను చెప్తున్నా. ఉమ్, సార్ ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు ఓవైసీ ఎలాగైతే రూల్ ఆఫ్ లా లేదు అని అన్నారు కదా సార్. నిజానికి మన దేశంలో గతంలో జరిగిన ఇన్సిడెంట్లను మనం ఒక్కసారి పరిశీలన చేస్తే సార్, ఆహ్, ఇప్పుడు తమిళనాడులో రీసెంట్‌గా ఒక మన దేవాలయం ముందు కార్తీక దీపాన్ని వెలిగించుకోవాలంటేనే మద్రాస్ హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకున్న హిందువులకు అది కుదరలేదు. అండ్ మనం ఒకసారి షహీన్‌బాగ్ నిరసనలు చూస్తూ ఉంటే అప్పట్లో ఏకంగా రోడ్లను కొన్ని నెలల పాటు బ్లాక్ చేశారు సార్. ఈ ఢిల్లీలో అల్లర్లు జరిగాయి. సో, అది కూడా పూర్తిగా ముస్లింలే చేసేశారు. అండ్ గతంలో మనం చూసుకుంటే రామ్ మందిరం కానీ, ఇప్పుడున్న జ్ఞానవాపి అండ్ మధుర ఇలాంటి ఎన్నో దేవాలయాలను ముస్లింలు తమ హస్తగతం చేసుకున్న పరిస్థితి ఉంది సార్. నిజంగా ఈ దేశంలో రూల్ ఆఫ్ లా గనక పర్ఫెక్ట్‌గా ఉండి ఉంటే ఖచ్చితంగా ఇది హిందువులకే ఫేవర్‌గా ఉండేది కదా సార్. అది కాదు హరి, అసలు వీళ్ళు ఏమనుకుంటారంటే రూల్ ఆఫ్ లా అంటే ఏంటి అంటే ముస్లింలకు మాత్రమే కొన్ని హక్కులు ఉన్నాయి. రైలు హ్మ్. నడుస్తున్న రైల్లో కూడా కూర్చొని ఆ టైం అయిందంటే మేము నమాజ్ చేసుకుంటాం. హ్మ్. ప్లాట్ఫామ్స్ మీద నమాజ్ చేసుకుంటాం. రోడ్ల పైకి వచ్చి మేము నమాజ్ చేసుకుంటాం. లేదు హ్మ్. దేవాలయాలు ఉంటే ఆడ మేము మస్జిద్ కడతాం, దేవాలయాలను కూలగొడతాం, కొట్టే హక్కు ఉంది. హ్మ్. కనుక మీరు ఊరేగింపులు చేస్తే, మీ పెళ్లిళ్ళు పిడాకులు ఏ ఊరేగింపు చేసినా మస్జిద్ ముందరకు వస్తే నోరు మూసుకోవాలి, మీ హ్మ్. వాయిద్యము సైలెంట్ అయిపోవాలి. మాది, ఇది మేము పరిపాలించినాం ఒకప్పుడు ఇక్కడ ఈ దేశాన్ని. హ్మ్. కనుక మాది నడుస్తుంది. మా మస్జిద్ ముందర వచ్చినప్పుడు మూసుకోవాలి, మీరు నిశ్శబ్దంగా వెళ్ళిపోవాలి. ఇది కదా, ఇది మానసిక స్థితి ఏంది అంటే, ఇప్పటికి వాళ్ళు ఏమనుకుంటారంటే మేము రూలర్స్, అదే నడుస్తుంది ఇంకా, కనుక మీరు ఇప్పటికైనా ఇట్లనే ఉండాలి. కనుక హిందువును ఒక బానిసగా చూసే అలవాటు, హిందూ దేవాలయాలను ధ్వంసం చేసే అలవాటు. ఇప్పటికీ ఎన్ని దేవాలయాల దగ్గర హిందువులకు అనుమతులు లేవు మరి. అవును. ఎక్కడైనా కూడా అనుమతులు తీసుకొని, ప్రత్యేకమైన అనుమతులు తీసుకొని పూజలు చేసుకునే దేవాలయాలు కొన్ని వేలు ఉన్నాయి ఈ హ్మ్. దేశంలో. ఎవరు అవన్నిటికి కూడా మీరే కారణం కదా. నువ్వు ఒక్క అవును. రోజుకే మేము హైకోర్టుకి వెళ్ళామని అంటే, ఒక చిన్న సంఘటనకు హైకోర్టుకి వెళ్తా అన్నావు. ఆ సంఘటన ఏందో నువ్వు చెప్పవు, తరుణ్ ఎవడో చెప్పవు, ఎట్లా నువ్వు వాడిని చిత్రహింసలు పెట్టి ఎట్లా చంపావు అనే విషయం చెప్పవు. హ్మ్. కనుక ఈ దేశంలో ఒక నరేటివ్ ఏం నడుస్తుంది అంటే, ఎప్పుడైనా కూడా గుజరాత్ అల్లర్లు అని మాట్లాడేవాళ్ళు గోద్రా
రైలు సంఘటన గురించి ఎప్పుడైనా మాట్లాడతారా? మాట్లాడరు కదా. 60 మందిని ఆమ్, మంటలు తగలబెట్టి చంపి సమాధి చేసినటువంటి వాళ్ళు తర్వాత జరిగిన ప్రతిక్రియ కదా. కనుక నువ్వు ఆ, ఆ, ఎందుకు 60 మంది కంపార్ట్మెంట్ లో చంపిన విషయం చెప్పవేందుకు? ఎందుకు గుజరాత్ అలర్ల గురించి మాట్లాడుతూ మీకు నైతిక హక్కు ఎక్కడిది మాట్లాడడానికి? ఇది కూడా అలాంటిదే. ఇది కూడా అలాంటిదే. నువ్వు చంపావు కదా, పాత్ర పెట్టినావు కదా, పండుగని చూడకుండా పాత్ర పెట్టినావు కదా, మరి ప్రతిక్రియ ఉండొద్దంటావా? నోరు మూసుకొని ఉండాలంటావా? నీ చేతి ముందర, నీ ముందర చేతులు కట్టుకొని నిలబడాలనా? అందుకే దేశం మారుతుంది. సార్. నువ్వు లించింగ్ అని నువ్వు మాట్లాడుతున్నావు. లించింగ్, మీరు లించింగ్ చేశారు ఇప్పుడు. ఆ, లించింగ్ మూక దాడులు అనేవి నువ్వు చేశావు. మరి దీని మీద మాట్లాడండి మీరు అందరూ కూడా. మూక దాడులు ఎందుకు జరిగాయి? ఒక చిన్న బాప రంగేస్తే అదే నా క్షమాపణ చెప్పాక, కుటుంబం కుటుంబం వెళ్ళి క్షమాపణ చెప్పాక మీరు మూక దాడి చేసి చంపేస్తారా? ఏమీ తెలియంది. కనుక ఇది ఒక మానసిక స్థితి. ఇది సార్ ఇంకొక రౌడీయిజం విషయం. అనేది మా హక్కు అని అనుకుంటున్నారు. చెప్పండి. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, ఒక్కసారి కోర్టుకు వెళ్ళంగానే మీకు ఇట్లా ముస్లింలు స్వేచ్ఛగా లేదు అనే విషయం గుర్తొచ్చిందని. నిజానికి అయోధ్య విషయంలో హిందువులు 500 సంవత్సరాలుగా కోర్టులో పోరాటం చేస్తూనే వచ్చారు సార్. అది మన దేశ చరిత్రలో సుదీర్ఘ న్యాయ పోరాటంగా మిగిలింది. ఇప్పటికీ కూడా కాశీలో జ్ఞానవాపి ఇష్యూ వస్తే ముస్లింలు కాళ్ళు చేతులు కడుక్కునే వజూ ఖానాలో నిజమైన శివలింగం ఉంది అని తెలిసినా కూడా హిందువులు కోర్టులో పోరాటం చేస్తున్నారే కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ అధికారంలో ఉన్నాయి కాబట్టి ఈ దేశం మొత్తం మాదే అనే విధంగా పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించి ఎక్కడా కూడా హిందువులు చేసే ప్రయత్నమే చేయలేదు సార్. లేదు, లేదు, నువ్వు అన్నట్టు 500 ఏళ్ళు కోర్టులోనే ఉన్నాం మనం ఉమ్, కదా. అదే కోర్టు తీర్పిచ్చింది. నువ్వు ఉమ్, ఒక్క కేసుకే నువ్వు వెళ్ళి ఇంత కింద కింద మీద అయిపోతున్నావు. ఉమ్, ఇప్పటికీ కేసులు ఉన్నాయి, ఇప్పటికీ వందల కేసులు ఉన్నాయి. కనుక నీ కృష్ణుడు మా కృష్ణ జన్మభూమిది, మా రామ జన్మభూమిది అని హిందువులు మొరపెట్టుకున్నారు, కోర్టులో వెళ్ళి మొరపెట్టుకుంటున్నారు ఇప్పటికి కూడా. ఉమ్, కనుక ఇవేవి కనబడవు. ఒకటే కేసుకు నువ్వు ఆ కోర్టు కూడా ఎందుకు వెళ్ళావు అని అంటున్నాను నేను. ఎందుకు వెళ్ళావు? ఇంత పోలీసు 6,000 మంది 5,000 మంది పోలీసులు అక్కడ సెక్యూరిటీ ఇచ్చి నీ ఈద్ ఈద్ జరుపుకోవడానికి కావాల్సిన సకల ఏర్పాట్లు నీకు చేసి పెట్టారు కదా. నువ్వు డ్రామా చేయడానికి వెళ్ళావు కోర్టుకు, అంతే తప్పితే అక్కడ పోలీసులు ఏం చేయలేదు, మీకేదో కష్టాలు వచ్చినాయని పోలేదు. అంటే ప్రపంచం ముందు చూపించాలి, ఇక్కడ మా గొప్ప మునుగుతుంది చూడండి, మాకు పండుగ చేసుకొని ఇస్తలేరని ఈ ప్రపంచానికి చెప్పాలి. అంటే నీకు ఎంతసేపు ఆ, అంతర్జాతీయంగా భారత్లో ఏదో జరిగిపోతుంది. పార్లమెంట్ లో నీ ప్రమాణ స్వీకారం చేస్తే ఈ దేశ ప్రజల సమస్యలు పట్టాయా నీకు? నీకు గాజాలో లేకపోతే వాళ్ళపైన, అరబుల పైన వాళ్ళకున్న ప్రేమ నీకు భారతీయుల పైన ఉందా? భారతీయ సమస్యల పైన ప్రేమ ఉందా నీకు? ఉమ్, లేదే. కనుక ఏ సందర్భం నువ్వేం మాట్లాడతావు? ప్రపంచ వేదికల ముందు నువ్వు మాట్లాడతావు, నీ ప్రమాణ స్వీకారము ఎలా చేస్తావు? నువ్వెవరితో ఐడెంటిఫై అవుతున్నావు? కనుక ఓవైసీ గురించి ఈ దేశంలో తెలియంది ఏమీ లేదు. కనుక ముస్లింలు ఇలాంటి నాయకులను నమ్ముకున్నంత కాలం హిందువుల యొక్క విశ్వాసాన్ని చూరగొనలేరు. హిందువుల యొక్క నమ్మకాన్ని పొందిన రోజే ఇక ఈ దేశంలో ప్రశాంతత నెలకొంటుంది. కనుక మీరు అదేంది, ఆ, గోడలెక్కి ఆ లబ్బోదిబ్బం అని మొత్తుకున్నంత మాత్రాన పోయేది ఏం లేదు. మీరు ఉమ్, అందరికీ తెలుసు తప్పు చేసేది మీరు, అరిసే వాళ్ళు గోల పెట్టేది కూడా మీరు. కనుక మొగుడిని కొట్టి ఏదో అంటారు చూడు, అలా ఉంది మీ పరిస్థితి. చంపి హిందూ యువకుడు దళిత యువకుడిని మట్టి గర్పించి నువ్వు మళ్ళీ పైనుంచి మాకు స్వేచ్ఛ లేదు అని మాట్లాడతావు. అరే నీ నోటికో, అరే దుర్మార్గుడు నువ్వు. అసలు నోరు తెరిచి ముందు దాన్ని ఖండించు. తరుణ్ అనే పేరు తీసుకొని మాట్లాడు. ఎవరు ఆ తరుణ్, ఏం జరిగింది అని. దళిత పోరాటానికి ఏం జరిగింది, ఎంత అన్యాయం జరిగింది, మా ముస్లింలు ఎందుకు ఇట్లా చేశారు అని అది మాట్లాడు ముందు. ఉమ్, కనుక నువ్వు ఆ భీమ్ గురించి మాట్లాడతావా నువ్వు? ఆ భీమ్కు సంబంధం ఏందిరా బాబు? భీమ్ ఏం చెప్పాడంటే ఈ మీమ్లు అందరూ పాకిస్తాన్ వెళ్ళిపోండి అని చెప్పాడు. మరి ఉమ్, కనుక మీరు అది మాట్లాడండి. మన భీమ్ ఏమన్నాడు అంటే ఈ మీమ్లు అందరూ కూడా పాకిస్తాన్ వెళ్ళిపోవాలి, ఒక్కడు కూడా ఉండొద్దు అని చెప్పాడు. దాని గురించి మాట్లాడు. మరి నువ్వు నాటకాలు ఎందుకు చేస్తారు మీరు? ఓట్ల నాటకాలు. ఏ రోజైనా హిందువుల బాధలు, దళితుల బాధలు మీకు పట్టాయా అసలు? కనుక మీరు మారే పరిస్థితే లేదు ఈ దేశంలో. ఇంకొక 2 ముక్కలు చేయాలని చూస్తారు ఎప్పుడైనా కూడా. మీ మీద ఎన్నటికీ విశ్వాసం రాదు ఈ దేశంలో ప్రజలకు. సార్. కనుక మీరు ఫైనల్ జవాబు ఏంటి అంటే హిందువుల విశ్వాసాన్ని చూరగొనాలి ముస్లిం ప్రజలందరూ కూడా. ఇలాంటి నాయకులను పక్కకు పెట్టేయాలి.
పక్కకు పెట్టేసి కలిసి రావాలి, ముందుకు వస్తేనే అందరం ప్రశాంతంగా బ్రతకగలుగుతాం అనేది నా అభిప్రాయం హరి. అదే. సార్ మీరన్నట్టు అందరం ప్రశాంతంగా ఉంటామని అన్నారు కదా సార్. నిజానికి ఈ దేశంలో హిందువులు మెజారిటీలుగా ఉండటం వల్లనే పార్సీలు కానీ, బౌద్ధులు, జైనులు ఈ విధంగా చాలా మైనర్‌గా ఉన్న వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగానే ఇక్కడ జీవిస్తున్నారు సార్. వాళ్ళకి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎక్కడో గుంటూరులో ఒక ప్రాంతంలో జస్ట్ 40 మంది యూదులు కూడా చాలా ప్రశాంతంగానే బతుకుతున్నారు సార్. కానీ ఓవైసీ లాంటి వాళ్ళకి ఇక్కడ సమస్య ఉన్నట్టు మనకు కనిపిస్తుంది సార్. మైనారిటీలకు సమస్య లేదు ఈ దేశంలో ఎప్పుడు కూడా. హ్మ్. మైనారిటీలు అనగానే మన దేశ ప్రజలకు ఒక అలవాటు ఏంటంటే, అరే ఉన్న ఇద్దరు ఉన్నారా వాళ్ళను, వాళ్ళకి హ్మ్. ఏం కావాలో చూడండి రా అంటారు మన ఇంట్లో పెద్ద మనుషులు కూడా ఎవరన్నా. హ్మ్. కనుక మన అందరిలో భాగం కాని వ్యక్తులు ఎవరైనా కనపడితే మనకు ఆ అలవాటు అన్నట్టు, చిన్న సంఖ్యలో ఉన్న వాళ్ళను, బలహీనంగా ఉన్న వాడిని వెంటనే ప్రత్యేకంగా చూసే అలవాటు భారతీయులకు ఉంది. కనుక వీళ్ళు మైనారిటీలు కాదు, వీళ్ళు మెజారిటీ కనుకనే సమస్య వీళ్ళతోటి. హ్మ్. వీళ్ళంగా వీళ్ళు 10 మంది 2%, 1% వీళ్ళు ఉన్నారనుకోండి, ఏ సమస్య లేదు, వీళ్ళు కూడా ఏం చెయ్యరు, నిశ్శబ్దంగా ఉంటారు వీళ్ళు. కానీ హ్మ్. సంఖ్యా బలం ఉంది కనుకనే ఇంకా సంఖ్య పెంచుకుంటున్నారు, ఇంకా సంఖ్య పెంచుకోవాలి వాళ్ళు, ఇంకా మొక్కలు చేయాలి దేశాన్ని. ఇదొక షడ్యంత్రం, ఇది అమాయకత్వంతో చేసేది కాదు ఇది. ఇది పని కట్టుకొని చేస్తున్నది, ప్రపంచం అంతా అనుభవిస్తుంది ఈ సమస్య. హ్మ్. కనుక ఈ రోజు లండన్ అనుభవిస్తుంది, ఫ్రాన్స్ అనుభవిస్తుంది, అన్ని దేశాలు అనుభవిస్తున్నాయి, భారత్ కూడా తొందరలో అనుభవిస్తుంది. సెక్యులరిజం అనే పేరున మన గొంతు మనం కోసుకుంటున్నాం, హ్మ్. కనుక మన దేశాన్ని మనం పంచిపెడుతున్నాం వీళ్ళకు. అందుకే ఈ రోజు ఈ ఉత్తమ్ నగర్ లో హిందువులు చేసినటువంటి ప్రదర్శన ఏదైతే ఉందో, అలా అన్ని నగరాలు ఉత్తమ్ నగర్లే కావాలి. హ్మ్. కనుక మీ బ్రతుకు తెరువు మీరే చూసుకోవాలి. పాత బస్తీలో పారిపోయి వచ్చినట్టుగా ఇలా పారిపోయి రాకూడదు. ఉత్తమ్ నగర్ లో ముస్లింలు కొంతమంది పారిపోయారు. అయితే అటనన్నా కావాలి, లేదంటే కలిసి జీవించాలి. కలిసి జీవించాలి. జీవించాలంటే ఈ విధంగా మీరు లించింగ్ మాబ్ ఎలిమెంట్స్ వచ్చేసి చంపేస్తే కుదరదు అది. హ్మ్. కనుక రంగు పడితే తప్పకుండా మీరు ప్రశ్నించండి. రంగు పడినప్పుడు నేను లొంగిపోండి, లేకపోతే సరెండర్ కాండి, ఇట్లనే వేయించుకోండి కలర్ అని నేను చెప్పడం లేదే. హ్మ్. పొరపాటున రంగు పడితే మీరు అడిగారు, తప్పకుండా మీకు అడిగే హక్కు ఉంది. వాళ్ళు కూడా క్షమాపణ చెప్పారు. ఇది ఓకే. కదా పెద్ద మనుషులు అందరూ చూడాల్సింది. ఇది జరగాలి. కలిసి బ్రతకాలంటే వాళ్ళు అడగాలి, వీళ్ళు క్షమాపణ చెప్పాలి, పొరపాటు జరిగిందని చెప్పాలి, ముందుకెళ్ళాలి. కానీ చంపేస్తాం, అవసరమైతే పాతర పెడతాం, మేము ఇంతే, మా స్టైల్ ఇంతే, మా పండుగ ఉంది, మేము రోడ్లపైకి ఎక్కి నమాజులు చేస్తాము, మా మసీద్ల ముందర మీరు డోలు డప్పులు కొట్టకూడదు అంతే, మేము ఆర్డర్ ఇస్తున్నాం. ఏంది అసలు ఇది? మీ అటిట్యూడ్ ఏంది? మీ గుండాయిజం ఏంది? కనుక ఉత్తమ్ నగర్ లో జరిగింది ఏదైతే ఉందో, అది ఒక మంచి రోల్ మోడల్. ఇది హిందువులందరూ మొదటిసారి ఏకమై నిలబడ్డటువంటి పరిస్థితి. అక్కడ ప్రభుత్వం కూడా వెంటనే యోగి ఆదిత్యనాథ్ స్టైల్లోనే ఈ అరెస్ట్ అయినటువంటి మొత్తం ఎంతమంది, 14 మంది అరెస్ట్ అయ్యారు. ఆ 14 మందిలో ఇద్దరు మైనారిటీలు, చిన్నపిల్లలు, హ్మ్. మైనర్ల కేసులు కూడా పెట్టారన్నారు. ఈ హ్మ్. 14 మంది మొత్తం రౌడీ ముక్కలు వీళ్ళు. వీళ్ళ వీళ్ళతో సుమారుగా 7-8 ఇళ్ళు అక్రమంగా కట్టిన ఇళ్ళు ఉన్నాయి, అవన్నీ కూల్చేశారు ఇప్పుడు. అవును. యోగి ఆదిత్యనాథ్ మోడల్ అక్కడ కూడా నడిచింది. దిక్కులేక రోడ్ల మీద పడ్డారు ఇప్పుడు వీళ్ళు. హ్మ్. కనుక మీరు చేసే ఇన్ని అక్రమాలు ఒకటి కాదు, రెండు కాదు. యోగి ఆదిత్యనాథ్ ఎన్ని ఎన్ని ఇళ్ళు కూలగొట్టారు, రౌడీలు లేకపోతే పెద్ద పెద్ద నేరస్తుల వాళ్ళందరినీ వాళ్ళ ఇళ్ళు కూలగొట్టాడు. ఊరికేనే కూలగొట్టాడా? ఏవి చట్టబద్ధంగా లేవు, అన్ని అక్రమ కట్టడాలే, దేనికి అనుమతులు లేవు. ఇక్కడ కూడా అంతే, నడిపించారు మీరు, ఇష్టం ఉన్నట్టు నడిపించారు. అన్ని అక్రమాలు చేసిన వాళ్ళు పైనుంచి చేస్తారు, దౌర్జన్యం చేస్తారు, మీరు పైనుంచి వచ్చి చంపేస్తారు, అయినా మాకు రక్షణ కావాలంటారు. కనుక ఇలాంటివి ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజలు మారుతున్నారు. అందుకని బెస్ట్ థింగ్ ఏంది అంటే ఓవైసీలు కూడా మారాలి, లేదు ఓవైసీలను తొలగించుకోవాలి. ముస్లింలందరూ కూడా చేయాల్సిన కొత్త పని ఏంటి అంటే, ఇప్పుడు వీళ్ళని కాదు మీరు నమ్ముకోవాలి, కనుక వీళ్ళని పక్కకు పెట్టండి, ప్రజల్లో కలవండి, అందరితో కలవండి, ఏ సమస్య లేదు. ನೀವು చెప్పినట్టు ఇంతకుముందు ఆ యూదు జాతులైనా కూడా, లేకపోతే పార్సీలైనా కూడా, వీళ్ళందరూ 0.1% కూడా లేరు, వీళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఏ కాంప్లైంట్ లేదు, పైగా వాళ్ళ దేశాల కన్నా ఇక్కడే హ్యాపీగా ఉన్నారు. హ్మ్. కనుక మైనారిటీకి ఏ రోజు సమస్య లేదు. వీళ్ళు మైనారిటీ కాదు కనుకనే సమస్య. వీళ్ళు మైనారిటీ కాదు, వీళ్ళు సమానంగా చాలా ప్లేస్ లో హిందువుల కన్నా ఎక్కువ నంబర్ ఉంది వీళ్ళకి.
ఆ ప్లేసెస్ అన్నిట్లో కూడా హిందువులు బాధలు పడుతున్నారు, ముస్లింలు కాదు బాధలు పడుతున్నది. కనుక ఇక్కడ బాధితులు ఎవరు అంటే హిందువులు. హిందువుల దేవాలయాల్లో పూజలు చేసుకోవడానికి వీల్లేదు, అనుమతులు లేవు. ప్రతి పండగకు హిందువులు అనుమతి తీసుకోవాలి. ముస్లిం ఏరియాస్లలో ఒక ఊరేగింపు పోవాలన్నా, ఒక వినాయక చవితి జరపాలన్నా అక్కడ ఏది సాధ్యం కాదు. కనుక ఈ దేశంలో సమస్యలు హిందువులకు ఉన్నాయి. విక్టిమ్స్ ఎవరు అంటే హిందువులు. ముస్లింలు ఎక్కడ ఉన్నారో అక్కడంతా హిందువులు బాధితులు, ముస్లింలు బాధితులు కాదు. అందుకే ఈ పరిస్థితి మారాలి. మైనారిటీ అనే పదమే అది ఒక మోసపూరితమైనటువంటి పదం. మనం అర్థం చేసుకోవాల్సింది ఇంకా వాళ్ళని మైనారిటీ అని పిలవడమే ఆపేసేయాలి. అట్లా అర్థం చేసుకుంటే బాగుంటది హరి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ విషయం మీద పూర్తి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ హరి.